హాయ్ వెల్కమ్ టు ఆర్జేటీజే ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో క్లీనింగ్ అనమాట. హౌస్ అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 4 రోజుల నుంచి అనుకుంటున్నా క్లీన్ చేద్దామని. క్లీన్ చేద్దాంలే అనుకొని ఉన్న బట్టలు కూడా అక్కడిక్కడ వేసి మొత్తం ఇల్లంతా ఇంత గలీజ్ అయిపోయే వరకు ఉన్నానన్నమాట. ఇంకా లాస్ట్కి క్లీన్ చేయాల్సిందే, ఇంకా తప్పదు. నాకు కూడా ఇల్లు ఇట్లుంటే ఏం పని చేసేకే అవుతలే. అసలుకి ఏం పని చేద్దామన్నా ఇట్లే కొంచెం మూడీగానే ఉంటాను. మన మైండ్ ఎట్లుంటుందో మన ఇల్లు అట్లా ఉంటుందంటారు మామూలుగా. ఇల్లు బాగుంటే మనం కూడా ఏదన్నా థింక్ చేసి చేయడానికి బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఇంకా మొత్తం స్టార్ట్ చేసేసాను. ముందే బట్టలు అన్నీ సర్దేసుకున్నాను. ఒక పక్క మా ఆయనవి, నావి, పిల్లలవి, కొత్తవి, పాతవి అన్నీ సపరేట్ చేసి సర్దేసుకున్నాను. ఇంకా పైన ఈ ర్యాక్ మొత్తము ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ సర్దుకుంటాను. ఒక చోటు ఉంటే తొందరగా దొరుకుతాయి. ఇద్దరున్నారు కాబట్టి ఇంట్లో పిల్లలు ఏవి ఉండే చోట ఉండవు అనమాట. ఇంక ఈ టీవీని కూడా పైన పెట్టేస్తాను. కింద యూస్ చేయము ఆ టీవీ నెట్లో. పైన పెట్టేస్తే అక్కడ కొంచెం ఏదైనా పెట్టుకోవచ్చు మనము. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, ఆ బట్టలన్నీ సర్దేసి ఇంకా యూస్ చేయకుండే బట్టలన్నీ బయట పడేస్తాను. ఇంక ఊరికే ఇంట్లో ప్లేస్ వేస్ట్ వాటికి. ప్రతిసారి పనికొస్తాయి అని ఎత్తి పెడతాను. మళ్ళీ ఇల్లు క్లీన్ చేసినప్పుడు మళ్ళీ చూస్తాను, మళ్ళీ పనికొస్తాయని మళ్ళీ ఎత్తి పెడతాను. ఇదే పని అయిపోతుంది. అందుకని ఈసారి అట్లా కాకుండా ఏది యూస్ అవుతాయో అవి మాత్రమే పెట్టుకొని మిగతావన్నీ పారేసేయాల. ఇంట్లో వేస్ట్ బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట. పిల్లలవి, యూస్ చేయకుండావి, చిన్నవైపోయినవి, పాతవి అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి పడేస్తాను, సంచిలోకి వేసి. ఇంకా ఎప్పుడన్నా పనికొస్తాయి అని అట్లా వాటినంతా ఈ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా కిచెన్ కూడా సర్దుకోవాలా. చిన్న చిన్న ఐటమ్స్ ఇంకా నా తిన్న సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కడిగేసేసి ఒక పక్క నుంచి మొత్తం క్లీన్ చేసేస్తాను. అప్పుడు పని కొంచెం తొందరగా అవుతుంది. ఇంకా మిగిలిండే కర్రీస్, చపాతీలు అవన్నీ ఒక పక్క తీసిపెట్టి కడిగేసి ఇంకా సలఫ్లో మొత్తం ఊడ్చి క్లీన్ చేసి ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయింది, వాళ్ళని పంపించేసి పని చేసుకుందామని వాళ్ళని పంపించేసి మళ్ళీ స్టార్ట్ చేసేసి ఈ స్వెటర్లు ఇంక ఇవన్నీ అంత చలి కొంచెం లేదు, తగ్గింది. స్వెటర్లు అన్నీ పైకి ఎత్తి పెట్టేసేస్తాను. ఇంక ఈ మిషన్ని బయట పెట్టేస్తాను. ఇంకా యూస్ చేయట్లేదు. షాప్లో ఒక మిషన్ ఉంది, దాంట్లోనే యూస్ చేసుకుంటాను. ఇదేం పనికిరాదు ఇంట్లో. బయట పెట్టేసి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ ఒక దాంట్లో వేసి క్లీన్ చేసేయాల. ఇంక పైన ఉండేవన్నీ కిందకి దింపి సలుపులన్నీ ఊడ్చుకోవాల. ఈ పైన ఏమేమి పెట్టినానో నాకు గుర్తు కూడా లేవు. పిల్లలు కొత్త బట్టలు అన్నీ బాక్స్లో తెచ్చిన బాక్స్లోనే ఉన్నాయి. సర్దినప్పుడు అన్నీ పెట్టుకుందాంలే అనే ఉద్దేశంతో అన్నీ పైన పెట్టినాను. ఇంకా ఆర్డర్స్ వచ్చినవి అవి ఇవి డబ్బాలు పనికి వస్తాయని అన్నీ పైన వేసినాను. ఇంకా అవన్నీ తీసేసి నీట్గా ఊడ్చేయాల ఫస్ట్. ముఖానికి క్లాత్ కట్టుకునేదే మర్చిపోయినాను. దుమ్ము ఎక్కువ ఉంది, ఇంకా డస్ట్ అలర్జీ అయిపోతుంది. టీవీని అయితే పైన పెట్టించేసినాను. ఇంకా కింద దింపిన వాటిని అన్నీ దుమ్ము తీసేసి మళ్ళీ ఎక్కడెక్కడ ఏం పెట్టాలా అని ముందే ఆలోచించుకొని అన్నీ అక్కడ పెట్టేస్తాను. నీట్గా కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి కాబట్టి ఒక్కొక్కటే నీట్గా సర్దుకుంటాను. ఇంకా స్వెటర్లు అన్నీ తీసి ఇందులో పెట్టేస్తాను. ఇంకేం యూస్ చేయం ప్రజెంటు. దాంట్లో పెట్టేస్తే అన్నీ ఒక చోటు ఉంటాయి. మళ్ళీ ఇంకేం సమ్మర్ అయిపోయిన తర్వాత ఏం యూస్ కావు కదా మనకి అని కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. ఊరికే ఇంటి నిండా ఉంటాయి. ఆ హ్యాంగర్ నిండా తగిలేస్తారు బట్టలు గలీజ్గా కనిపించేలాగా. ఒక బాక్స్లో పెట్టినామంటే కావాలన్నప్పుడు తీసుకోవచ్చు మనకి. ఇంకా కెమెరా బ్యాగులు అన్నీ పైన పెట్టేస్తాను. ఇంకా పైన ఏవేవి పెట్టాలో అవన్నీ సర్దేసుకుంటాను.
ఇవి కొన్ని గిఫ్ట్ బాక్సులు తీసుకొచ్చి పెట్టినాను పనికొస్తాయని. ఇంకా పిల్లల బట్టలన్నీ బాక్సుల్లోనే ఉన్నాయి. ఏవే ఉన్నాయో చూసి వాటినంతా బ్యాగుల్లో సర్దేస్తాను. ఇంకా ఈ చైర్లు కూడా పైన పెట్టేస్తాను. కింద ఊరికే ప్లేస్ సరిపోదు. ఇంకా అద్దం ముందరైతే ఎన్ని పెట్టింటామో అన్నీ అక్కడ పెట్టి ముగ్గులన్నీ వేసింది మా దీక్ష అయితే, అంత గలీజ్ చేసి పెట్టేసింది. ఇంక ఇదంతా కొంచెం బాగా క్లీన్ చేసుకొని తిక్కేసి కడిగేయాల. ఈ చిన్న చిన్న ఐటమ్స్ సర్దేలోపే టైం సరిపోతుంది నాకు. ఈ డంబిల్స్ అయితే ఎందుకు తెచ్చినాడో తెలియదు, మా ఆయన యూజ్ చేయడు పెట్టుడు, కానీ ఇంటి నిండా ఉంటాయి ఈ డంబిల్స్. ఇల్లు క్లీన్ చేసినప్పుడంతా ఇదొక పని, వీటిని క్లీన్ చేసి సర్దేది. ఇంకా దీని నిండా ఈ బాక్స్ నిండా మా పిల్లలు ఆడుకునే సామాన్లన్నీ వేసి పెట్టినాను ఒక చోటు ఉంటాయనేసి. ఒక సగం వరకు కంప్లీట్ అయింది పని, అంతా క్లీన్గా తుడిచేసినాను. ఇంకా ఈ స్టూల్స్ ఇవన్నీ కింద పెట్టేస్తాను, మళ్ళీ దీక్ష యూస్ చేసుకుంటుంది. ఇంకా ముందు ఇదంతా బండ క్లీన్ చేసుకొని అక్కడ పెట్టే ఐటమ్స్ అన్నీ పెట్టేస్తే కొంచెం ఇల్లు సర్దుకొని బాగుంటుంది. క్లీన్ చేసేటప్పుడు వేళ్ళకి అంతా తగిలించుకున్నాను, కొంచెం బ్లడ్ వచ్చేలాగా. మామూలే, ఇంకా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు తగులుతాయి. ఇంక చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఏ పనికి వస్తాయో పనికి రావో చూడాలా. ఇంటి నిండా పెన్సిల్స్, క్యాలెండర్లు, పిల్లలు ఇష్టానుసారం వేస్తున్నారు ఎక్కడ చూసినా. ఇంకా అన్నిటినీ క్లీన్ చేసేసి ఎక్కడవక్కడ సర్దేయాల. ఇందులో ఏ పనికి వస్తాయో పనికి రావో చూడాలా. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లోకి వేసి పెడితే నీట్గా ఒక చోటు ఉంటాయి, కావాలన్నప్పుడు దొరుకుతాయి కూడా చేతికి. ఇంకా కన్నవి మెడిసిన్స్ అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేస్తాను. సీజర్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఇంట్లో, పిల్లలకి దొరకకుండా ఎత్తి పెట్టాలా. ఇంకా పిన్నీసు చిన్న చిన్నవన్నీ ఆ డబ్బాలోకి వేసి పెడతాను, కావాలంటే తొందరగా దొరుకుతాయి ఎప్పుడన్నా. ఈ జెండు బాంబులు అయితే కావాలన్నప్పుడు ఒక్కడు కూడా దొరుకు, ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఎన్ని దొరికినాయో. ఇంకా మెడిసిన్ బాక్స్లోకి అన్నీ వేసి పెట్టాలా. మామూలుగా ఇంట్లో కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ అయితే పెట్టుకుంటాను పిల్లలకి, హెడేక్వి, ఫీవర్వి, కోల్డ్ ట్యాబ్లెట్స్. ఇంకా మావి నాకు కిడ్నీ స్టోన్స్ ట్యాబ్లెట్స్ ఇంట్లో ఎప్పుడో స్టాక్ పెట్టుకుంటాను, ఎప్పుడన్నా చాలా పెయిన్ అనిపించినప్పుడు యూస్ చేస్తాను. ఇంకా సి విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఒక దాంట్లోకి వేసి పెడితే కావాలన్నప్పుడు దొరుకుతాయి మనకి. ఇంకా గాయమైనప్పుడు పెట్టే ఆయింట్మెంట్స్ అన్నీ ఒక దాంట్లోకి వేసి పెట్టేస్తున్నాను. చిన్న చిన్న బీగాలు ఎప్పుడు తీసుకొచ్చినా తెలియదు, మర్చిపోయినాను వీటి గురించి. ఒక చోట పెట్టుకోవాల గుర్తుకి. ఇదైతే నా ఫస్ట్ బర్త్డేకి మా ఆయన గిఫ్ట్ ఇచ్చినాడు. మేము వెళ్ళిన ప్రతి చోట భద్రంగా పెట్టుకుంటాను, అక్కడిక్కడ వేసి ఎక్కడ పగిలిపోతుందో అనేసి. ఇంకా వాటన్నిటిని సెల్ఫ్లోకి పెట్టేస్తాను సర్దేసి నీట్గా. నాకు ఇంట్లో ఈ లైట్స్ 2-3 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఈసారి వాటిని కొంచెము డెకరేషన్కి యూజ్ చేద్దామని పెట్టేసినాను. అక్కడే దగ్గరలో స్విచ్ పెడితే కొంచెం లైటింగ్ బాగుంటుంది, వీడియోస్ తీసుకున్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తుందని వాటిని అట్లా పైన పెట్టేసినాను. ఇంకా అక్కడ బట్టలు ఏవి పెట్టకుండా చూసుకోవాలా మా వాళ్ళు. ఇంకా ఒక్క సగానికి వరకు పని అయిపోయింది, అంతా సర్దేసినాను. ఇంకా వేస్ట్ సామాన్లు అన్నీ సంచిలోకి వేసేసి చెత్తలు వచ్చినప్పుడు చెత్తలోకి వేసేసేలా. ఇంట్లో ఉన్నాయంటే మళ్ళీ పారేసే మనసు రాక అట్లా పెట్టుకుంటాను ఈ బట్టలు. కొన్ని వేస్ట్ బట్టలన్నీ ఫస్ట్ పారేసేలా, ఇంట్లో పెట్టుకునే కూడదు, వాటి నుంచే సగం ఇల్లు గలీజ్ అవుతుంది. ఇంక ఇట్లా డబ్బాలన్నీ పనికొస్తాయని అట్లా పెట్టుకుంటాను, ఏమన్నా బ్యాంగిల్స్ వేసి పెట్టేకి అట్లా వాటికి పనికొస్తాయనేసి అట్లా పెట్టుకొనేస్తాను నేను. ఇంకా దుమ్ము తీసి బెడ్ మొత్తం గలీజ్ అయిపోయింది, బెడ్ కవర్ తీసి ఉతికేసి బెడ్ ఎండ్లోకి వేసేసినాను. ఒక రోజంతా ఎండితే దులిపేసిన తర్వాత లోపలికి వేసుకోవచ్చు. ఇంకా మొత్తం సర్దేది అయిపోయింది, అంతా నీట్గా ఊడ్చేసి ఇంకా తుడిస్తే ఆల్మోస్ట్ పని కంప్లీట్ అయిపోయినట్లే. ఈ టెడ్డీ బేర్ నాకు ఈ 3rd బర్త్డేకి మా ఆయన ఇచ్చాడనమాట.
పొద్దున్నుంచి తినలేదు పనిలో పడి. ఇంకొంచెం అన్నం తినేసి ఇంకా ఈ బెడ్ కింద కొన్ని శారీస్ అన్నీ పెట్టుకున్నాను. బీరువా ఏం లేదు కాబట్టి దీని కింద ఇట్లా కవర్లో పెట్టుకున్నాను. కాటన్ శారీస్ అన్నీ ఒక పక్క, డైలీ వేర్ అన్నీ ఒక సైడు, బ్లౌజులన్నీ ఒక సైడు, శారీ పెట్టికోట్స్ అన్నీ ఒక సైడు అట్లా డివైడ్ చేసి పెట్టుకుంటాను. కావాలన్నప్పుడు తొందరగా దొరుకుతాయి నాకు. ఎక్కడ ఏ ఉన్నాయో కొంచెం ఐడియా ఉంటుంది. కావాలన్నప్పుడు ఫాస్ట్గా ఎత్తుక్కోవచ్చు అనేసి ఇంకా దాని లోపలంతా క్లీన్ చేసేసి వీటిని కొంచెం నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా ఇల్లు క్లీన్ చేసినాను కాబట్టి ఉండే బట్టలు అవి ఇవి అన్నీ బాగా ఉతికేసి ఎండలో ఆరేసినాను. కర్టన్స్ అన్నీ ఉతికేకేసినాను. బయట మొత్తం నీళ్ళేసి కడిగేసినాను. ఇంకా లోపల మొత్తం స్టూల్స్ అన్నీ లోపలన్నీ నీట్గా తుడిచేస్తే ఇంకా పని అయిపోతుంది. అప్పుడే సాయంకాలం అయిపోయింది. పిల్లలు వచ్చే టైం అయింది. ఆ లోపల పని కంప్లీట్ చేసేయాల. లేదంటే ఇంకా పని సాగదు వాళ్ళు వచ్చిన తర్వాత. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.